జీవితకాలం ముగిసిన వాహనాలకు ఫ్యూయల్ బ్యాన్ పై ఢిల్లీ సర్కార్ యూటర్న్ తీసుకుంది. 10 ఏళ్లు నిండిన డీజిల్ వెహికల్స్, 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వాహనాలకు చమురు ఇంధనాన్ని నిలిపివేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయం జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఈ నిర్ణయంపై ఢిల్లీ ప్రభుత్వం అనూహ్యంగా వెనక్కు తగ్గింది. ఢిల్లీని కాలుష్య భూత నుంచి రక్షించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. చలికాలం సమీపిస్తున్నందున ఈ చర్యలను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కాలం చెల్లిన వాహనాల వల్ల కాలుష్యం ఎక్కువవుతోందని గుర్తించిన సర్కార్ 10 ఏళ్లు నిండిన డీజిల్ వెహికల్స్, 15 ఏళ్లు నిండిన పెట్రోల్ వెహికల్స్ పై బ్యాన్ విధించింది. అయితే వీటిని గుర్తించడం కష్టతరంగా మారడంతో స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. దీనికోసం దేశ రాజధానిలోని 500 పెట్రోల్ బంకుల్లో ఆటోమేటెడ్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా సిస్టమ్లను ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. అదేవిధంగా 100 ప్రత్యేక బృందాలను ఢిల్లీ రవాణా శాఖ నియమించింది. ఏడాది నవంబర్ 1 నుంచి గురుగ్రామ్, ఫరీదాబాద్, ఘజియాబాద్, గౌతమ్ బుద్ధ నగర్, సోనీపట్లకు ఈ నిషేధాన్ని విస్తరించాలని నిర్ణయించింది. అలాగే వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి నేషనల్ క్యాపిటల్ రీజియన్లోని మిగిలిన ప్రాంతాల్లో అమలు చేయనున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. అయితే ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండటంతో వెనక్కు తగ్గినట్టు తెలుస్తోంది. ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో జీవితకాలం ముగిసిన వాహనాలు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. నివేదికల ప్రకారం ఢిల్లీలో జీవితకాలం ముగిసిన బైకుల సంఖ్య 62 లక్షలు ఉండగా 4 చక్రాల వాహనాలు 41 లక్షలు ఉన్నాయి. ఎన్సీఆర్ను పరిగణలోకి తీసుకుంటే హర్యానాలో సుమారు 27,50,000 వాహనాలు, ఉత్తరప్రదేశ్లో 12,04,000, రాజస్థాన్లో 6 లక్షలకు పైగా వాహనాల జీవితకాలం ముగిసిపోయింది. 2018లో సుప్రీంకోర్టు ఢిల్లీలో 10 సంవత్సరాల కంటే పాత డీజిల్ వాహనాలను, 15 సంవత్సరాల కంటే పాత పెట్రోల్ వాహనాలను నిషేధించింది. ఇదే క్రమంలో ఢిల్లీ సర్కార్ ఫ్యూయల్ బ్యాన్ నిర్ణయం తీసుకుని 2 రోజులు తిరగకుండానే వెనక్కు తగ్గింది.